ఒక క్యారెక్టర్ ద్వారా స్థానాన్ని సంపాదించుకోవడం అనేది చిన్న విషయం కాదు. బుల్లిరాజుగా అంటే వీడి వయసు ఇంత చిన్నదే అయినా సరే ఏం డెడికేషన్, ఏం కమిట్మెంట్, ఏం కన్సిస్టెన్సీ. వీడు గనక ఇప్పుడు సినిమాల్లో చేసేటువంటి ఆ కమిట్మెంట్తో మీరందరూ చదువుకున్నట్టయితే ప్రతి ఒక్కరికి డిస్టింక్షన్ వస్తుంది. అవునా కదా, చెప్పరా? వస్తుంది. ఓకే, సో ఈరోజు బుల్లిరాజు గారిని ఇక్కడ వచ్చినటువంటి ప్రజానేకాన్ని ఉద్దేశించి ముందుగా మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆ తర్వాత మేము మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాం బుల్లిరాజు గారు, విత్ యువర్ పర్మిషన్. మీరు మాట్లాడితే ఫస్ట్ బెటర్, లేదంటే ముందు ఫస్ట్ చేసేద్దాం. ఓకే సరే. ఓకే, అయితే నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను. అంటే మీలాంటి పెద్దవాళ్ళని క్వశ్చన్స్ అడగాలి అంటే ప్రిపేర్ అయ్యి రావాలి కాబట్టి కొన్ని క్వశ్చన్స్ రాసుకొని వచ్చాం బుల్లిరాజు గారు. ఓకే బుల్లిరాజు గారు, ఇప్పుడు మన కాలేజ్ ఎస్ఆర్కేఆర్ కాలేజ్కి మిమ్మల్ని ప్రిన్సిపల్ని చేసేస్తే మీరేం చేస్తారు? నేనా ఈ వర్షాకాలం కదా మొత్తం హాలిడేస్ ఇచ్చేస్తాను ఈ వీకెండ్. ఆయన చెప్పాడు, ప్రిన్సిపల్ చెప్పలేదు, ఊరికి అడిగా ఆయన ప్రిన్సిపల్ అయితే అని. అదేంటంటే అలా ఇచ్చేస్తారు మీరు? అలా ఎలా ఇచ్చేస్తారు? అప్పుడు నాకు కూడా చాలా దొరుకుతుంది కదండి. ఏంటి వచ్చేసారండి మీరు మొత్తం ఫామ్లోకి? భీమవరం మీ ఊరు వచ్చాం కదండి, మాకు ఏమి ఇస్తారు? మేము మీకు ఏం కావాలో చెప్తామండి. అంటే తినడానికి ఏమైనా స్పెషల్ అవి పెడతారా అని? పెడతామండి. ఒకటో రెండో చెప్పండి మరి. రొయ్యల బిర్యానీ, చేపల కూర, ఇవే అండి మా దగ్గర. పీతలు ఇవే ఫేమస్ అండి. అవునండి బాబు, ఫుడ్ పెట్టి చంపేస్తారని బాబు నాకు తెలుసు. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని ఇంకో క్వశ్చన్ అండి. ఇక్కడ ఆడపిల్లందరూ ఎక్కువగా కే-డ్రామా అని చూసేస్తున్నారండి. అబ్బాయిలకేమో హార్ట్ బ్రేక్ అయిపోతుంది. అంతమంది ఆ కొరియన్ అబ్బాయిలు చాలా బాగుంటారు అంటున్నారు. మరి ఏం చేయమంటారండి? ఇది పెద్ద సమస్యగా మారింది. అంటే మన తెలుగు సీరియల్స్ తీసుకెళ్ళి అక్కడ కొరియాలో వేసేయాలి. అప్పుడు తెలుగు అబ్బాయిలు బాగున్నారు అంటారు. సినిమాలు వేసేద్దామండి బాబు, తెలుగు అబ్బాయిలు బాగున్నారు అని వేస్తారు. బాగుందండి. ఏమండి ఇక్కడ ఎక్కువసేపు చదువుకోవాలంటే అందరికి బోర్ కొడుతుందండి. బోలెడని పనులు ఉన్నాయి కదండి. ఆ స్నాప్చాట్లు చూసుకోవాలి, ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు అప్లోడ్ చేయాలి, ట్విట్టర్లో మాట్లాడుకోవాలి. కొంచెం సేపు చదివేస్తే బుర్రలోకి ఎక్కేది ఏదైనా ఉందా అండి మీ దగ్గర ఐడియా? అంటే మొబైల్కి స్పీకర్ కనెక్ట్ చేస్తారు కదా, అలా ఏమైనా కనెక్ట్ చేసే ప్రొడక్ట్ ఏమైనా ఉంటే బాగుంది. అయ్య బాబాయ్, అంటే వీళ్ళనే ఏదైనా టెక్నాలజీ కనుక్కోమని చెప్తున్నారు మీరు? నేనంటే ఇప్పుడు మనకి ఎలన్ మస్క్ గారు ఉన్నారు కదండి, అదే మనకి టెస్లా కనిపెట్టాడు కదా. అవునండి, నాకు ఎలన్ మస్క్ తెలియదు కానీ మా ఫ్రెండ్ మాస్క్ అని ఒకడు ఉన్నాడు, ఆడికి ఫోన్ చేసి నేను అడుగుతానులేండి. అడగండి బాబు, ఎందుకంటే చాలా మందికి ఇదే సమస్య ఉందండి. అవునండి. మీరండి ఇన్ని సినిమాలు షూటింగ్లతో ఉంటారు, హోంవర్క్ ఎప్పుడు చేస్తారండి? ఎప్పుడు చదువుకుంటారు మీరు? అక్కడ నా రూమ్కి పట్టుకెళ్ళి చదువుకుంటా. మీ రూమ్కి పట్టుకెళ్ళిపోయి చదువుకుంటారా? మంచోళ్ళండి బాబు. ఇప్పుడు మీ సినిమాలు బాగా హిట్ అయిపోయిన తర్వాత మీరు బయటకు వెళ్ళిపోతే మీ బుగ్గలు లాగెత్తుంటారు కదండి అందరూ. ఎలా అనిపిస్తుందండి మీకు? నేను కూడా వాళ్ళ బుగ్గలు వలా లాగుతా. ఏంటి లాగుతారా? క్యూట్గా. వామ్మో, ప్రేమతో. తక్కువ కాదండి బాబు మీరు. మీరు ఇప్పుడు మీనాక్షి చౌదరి, అలాగే ఐశ్వర్య రాజేష్ ఒక హీరోయిన్, అలాగే మన రితిక, నయనతార, ఇంతమంది హీరోయిన్లతో యాక్ట్ చేశారు కదండి. ఎవరు చాలా ఎక్కువ టాలెంటెడ్ అని మీరు అనుకుంటున్నారండి? చెప్పాలండి మీరు, చెప్పాలి. చెప్పాలండి మీరు. నాకు తెలీదండి. పైకి వచ్చే లక్షణాలు చాలా ఉన్నాయండి మీకు. నాకు తెలీదండి నిజంగా. అంటే ఈ రోజు ఆ హీరోయిన్ ఉంది కదండి, తన గురించి 2 మాటలు చెప్పండి. తనతో కలిసి యాక్ట్ చేశారు కదా మీరు. అంటే తను చాలా ఫన్నీ. చాలా ఫన్నీ అంటే తను చాలా ఫన్నీ అంటే మరి వరుణ్ ఇంకా ఫన్నీ. ఇంకా ఫన్నీ అండి. సరేనండి, ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి రండి. మన కెమెరామెన్ గారు ఇక్కడ లైట్ వేసారేంటండి, ఇక్కడ నుంచి ఉందాం మనం. అందరికీ నమస్కారం. హలో ఎస్ఆర్కేఆర్, ఎలా ఉన్నారు? బాగున్నారు. అందరికీ నమస్కారం. ఇంత మంచి ఛాన్స్ ఇచ్చిన యూవీ క్రియేషన్స్ ఫస్ట్ ఫ్రేమ్ వారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో చిరంజీవి గారి మూవీ తర్వాత వరుణ్ అన్నయ్యతో వర్క్ చేయడం నాకు చాలా బాగుంది. అండ్ వరుణ్ అన్నయ్యతో నేను మళ్ళీ ఇంకొకసారి యాక్ట్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఆల్సో డైరెక్టర్ మెర్లపాక్ గాంధీ గారు, సత్య అన్న, రితికా నాయక్ సారీ డిఓపి గారు అండ్ ఈ సినిమాకి వర్క్ చేసిన కేస్ట్ అండ్ క్రూ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఈ సినిమాలో ఒక డిఫరెంట్ రోల్ చేశాను. ఇది మీ అందరికీ నచ్చుద్ది అనుకుంటున్నాను. అండ్ మా సినిమా ఆగస్ట్ 7న రిలీజ్ అవుతుంది. మీరందరూ థియేటర్స్కి వెళ్ళి
సినిమాని చూసి మీరందరూ ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. ప్లీజ్ మీరందరూ వెళ్ళి సినిమాని బాగా ఎంజాయ్ చేసి బాగా చూడండి. ఓకే, ఇంకొకసారి చూడండి మళ్ళీ. వాళ్ళు ముగ్గురిని పిలిచి మాట్లాడమని చెప్పినప్పుడు వాళ్ళు మాట్లాడకపోతే దాన్ని అంతా కూడా నువ్వు పూర్తి చేసినట్టుగా అనిపిస్తుంది రా. నాకు ఒక పెద్దరికం అనిపిస్తుంది నువ్వు మాట్లాడుతూ ఉంటే. మీరు కూడా ఆ? ఒరిజినల్ ఈ షోకి మీరే అందం వేసాడు, బాగా వేసేసాడు. ఓకేరా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ August 7 థియేటర్స్లో కలుద్దాం. ఎస్ తప్పకుండా. గంసనిదా సారంగియో బయలుదేరుతున్నాంలో. ఓకే, సో మనకి బులిరాజ్ మాటలు విన్నాము. ఇప్పుడు కొన్ని పాటలు మనం వినబోతున్నాం.